సూర్య గారి కంగం నుంచి అయితే మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే దట్ వాజ్ ఫస్ట్ థింగ్ మాట్లాడుకోవాల్సింది విజువల్స్ గురించి అనమాట. టెరిఫిక్గా అనిపించింది విజువల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఒకటి థింగ్స్ అన్నీ మనకి ఓపెనింగ్ షాట్ నుంచి టిల్ లాస్ట్ షాట్ వరకు అంతా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బాబు డియాల్ గురించి. అసలు రీసెంట్ టైమ్స్లో యానిమల్ ఎంత టెరిఫిక్గా అండ్ చాలా భయంకరంగా మనకి వెళ్ళనే ఎక్స్ప్లోర్ చేశారు. దీనికి డబల్ చూస్తాం మనమైతే. ముఖ్యంగా అయితే ఆయన కొన్ని షార్ట్స్ చూడాలి, చాలా టెరిఫిక్గా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ నాకు ఈ పర్టికులర్ షార్ట్ అయితే బాగా నచ్చింది. షిప్ నుంచి కింద చెయ్యలు నరికేసిన అదంతా కంప్లీట్గా అదొక షార్ట్. అండ్ అలాగే మనకి రిమైనింగ్ పోర్షన్స్లో మధ్యలో ఉన్న కొన్ని షార్ట్స్ అనేవి చాలా టెరిఫిక్గా ఉన్నాయన్నమాట. కంటెంట్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సూర్య గారి గురించి. ఫస్ట్ లుక్ నుంచి టిల్ ఇప్పటి వరకు కూడా అంతా కూడా చాలా ప్రాపర్గా సెటప్ చేసుకున్నారు. అండ్ ఇంకా అలాగే లాస్ట్లో షార్ట్ క్రొకడైల్ షాట్ అయితే టెరిఫిక్. దాని తర్వాత ఎండ్ ఇమీడియట్గా మనకు ఇంకో షాట్ పడిన తర్వాత ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యేది. ఓవరాల్గా అయితే అసలు సూర్య గారి వేరియేషన్స్ కానివచ్చు, ఆ లుక్ అదంతా కూడా చాలా టెరిఫిక్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫ్లూయెంట్ చేంజ్ చేసుకుంటూ అక్కడక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ ఇంకా మనకి డైరెక్టర్ శివ గారి గురించి చెప్పుకోవాలి. శివ గారి మూవీస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేలో ప్లస్ ఎలివేషన్స్గా చాలా బాగా డిజైన్ చేసుకుంటారు. మాస్ కనబడుతుంది కమర్షియల్ ఫిలిమ్స్లో ఎక్కువ. బట్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్. సో దీన్ని ఎలా చేశారు అనేది మనం కంప్లీట్గా మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ట్రైలర్ అయితే ఇట్ వాస్ వెరీ ప్రామిసింగ్ అని చెప్పాలి.